ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. ఇక రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీకి విమాన సర్వీస్ ప్రారంభమైంది. అంతకుముందు ఢిల్లీ నుంచి రాజమండ్రికి వచ్చిన మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ పురంధేశ్వరి చేరుకున్నారు. రన్వేపై ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్కు వాటర్ కెనాల్స్తో సిబ్బంది స్వాగతం పలికారు. విదేశాలకు వెళ్లాలంటే హైదరాబాద్ లేదంటే విజయవాడ వెళ్లి ఫ్లైట్ ఎక్కాల్సి ఉండేది. ఇప్పుడు ఢిల్లీకి కానీ ముంబైకి కానీ నేరుగా వెళ్లి అక్కడి నుంచి నేరుగా విదేశాలకు వెళ్లే అవకాశం సామాన్యులకు లభించింది. మధురపూడి విమానాశ్రయం నుంచి మరిన్ని పట్టణాలకు కనెక్టివిటీ సర్వీసులు ప్రారంభించనున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఢిల్లీ, తిరుపతి, వారణాసి, షిరిడి తదితర ప్రదేశాలకు మధురపూడి నుంచి కనెక్టివిటీ సర్వీసులు కలపాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ఇక్కడ నుంచి ప్రధాన డిమాండ్ ఈ ఢిల్లీ తాలూకా కనెక్టివిటీ గురించి ఉండింది. దాన్ని మళ్ళీ హైలైట్ చేశారు మన పురంధేశ్వరి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. లోకల్ లీడర్స్ అందరూ కూడా దాని గురించి చెప్పడం జరిగింది. సో దాని మీదే ఫస్ట్ ఫోకస్ పెట్టి అది ఎలా అయినా సాధించాలనుకున్నాం. అయితే యాడెడ్ బెనిఫిట్ కింద ఢిల్లీతో పాటు ముంబైని కూడా ఈరోజు స్టార్ట్ చేసుకోగలిగాం. మొట్టమొదటిసారి చరిత్రలో ఎయిర్ బస్ ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేసే ప్రయత్నం మనది సఫలమైంది. అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. తిరుపతి కానీ, షిరిడి కానీ, జైపూర్, గుజరాత్ నుంచి బిజినెస్ కనెక్టివిటీ చాలా కమ్యూనిటీ ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలా ఈ మిగతా నగరాలకు కూడా ప్రధాన నగరాలకు కనెక్ట్ చేయడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. ఎక్కువ గోదావరి జిల్లాలకు సంబంధించి దుబాయ్లోని మస్కట్ లాంటి సౌదీ లాంటి ఎక్కువ వెళ్తుంటారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ ప్రయాణం చేయాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడం మళ్ళీ 2 రోజులు వేస్ట్ అయిపోతుంది. అలాంటి వాటి మీద కూడా ఏమైనా సర్వీసుల మీద దృష్టి పెడతారు? అదే ఇదర్ ఫ్లైట్ తీసుకుంటే హైదరాబాద్ వెళ్ళి ప్రయాణం చేయాలి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఉంటే, లేదంటే విజయవాడ వెళ్ళాలి, లేకపోతే వైజాగ్ వెళ్ళాలి. అవన్నీ కాకుండా ఈరోజు వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రావెల్కి వెళ్ళాలంటే నేరుగా ఇక్కడ నుంచి ఢిల్లీకి కానీ ముంబైకి వెళ్ళి అక్కడ నుంచి నెక్స్ట్ ఫ్లైట్ తీసుకునే అవకాశం వీళ్ళు కలుగుతుంది. అది చాలా ఈ లోవర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ ఎవరైతే బయట ప్రాంతాల్లో ఇతర దేశాల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం చాలా ఊరట కలిగించేటటువంటి కనెక్టివిటీ ఇది. అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నారు. కాకినాడ ప్రాంతంలో కూడా ఎయిర్పోర్ట్ రాబోతున్నారు. ఎంపీ ఉదయ్ అన్నారు, మీరు దృష్టికి వచ్చింది అంటే అన్నవరం పరిధిలోనే ఇది వస్తుందని అంటున్నారు. అంటే మీ దృష్టిలో ప్రతిపాదన వచ్చింది? ఎంపీ గారు రిక్వెస్ట్ చేశారు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టారని కూడా చెప్పడం జరిగింది. సో ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కడైనా మనం ఎయిర్పోర్ట్ అనుకున్నప్పుడు ఫస్ట్ ల్యాండ్ అవైలబిలిటీ చూడాలి. ల్యాండ్ వచ్చిన తర్వాత ఫీజిబిలిటీ కూడా చూడాలి. సో ఇనీషియల్ స్టేజెస్లో ఉంది కాబట్టి యాజ్ అండ్ వెన్ స్టెప్ బై స్టెప్ జరిగిన తర్వాత ఖచ్చితంగా మీడియాకు కూడా తెలియజేస్తాం. మనకి ఆధ్యాత్మికంగా పెట్టింది పేరు గోదావరి జిల్లాలో దక్షిణ కాశీగా కూడా పిలుస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఈ ఆధ్యాత్మిక మీద ప్రచార మాధ్యమాలకు ఏ రకంగా తీసుకెళ్ళిపోతున్నారు? ముఖ్యంగా ఇది చూసుకుంటే మనకు పుష్కరాలు కూడా ఉన్నాయి. 27లో పుష్కరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. అప్పుడు దేశం నలుమూలల నుంచి కూడా ప్రజలు ఎక్కడికి రావాలని అంటే కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఆ కనెక్టివిటీ పెంచుతున్నాం. న్యూ టెర్మినల్ బిల్డింగ్ కడుతున్నాం. టూరిజం ఫండ్స్ కూడా కేటాయించాం రాజమండ్రికి. ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తుంది. సో ఆధ్యాత్మిక నగరం అనుకోవచ్చు, సాంస్కృతిక నగరం అనుకోవచ్చు, అన్ని రంగాల్లో కూడా రాజమండ్రి అయితే మాకు ప్రయారిటీ సిటీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్మెంట్ చేస్తాం.